బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బతుకమ్మ చీరలో కూడా కమిషన్లు తీసుకున్నారు కాబట్టి ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారన్నారు. రక్తం పంచుకొని పుట్టకపోయినా సీతక్కని తాను ఆడబిడ్డగా గౌరవిస్తున్నా అన్నారు. కానీ ఒక ఆయన ఆస్తి కోసం రక్తం పంచుకు పుట్టిన సోదరినే ఇంటి నుంచి గెంటేశారన్నారు. కొడుకు బుద్ధి చెప్పాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో పడుకున్నారన్నారు. ఇలాంటి వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డలకు ఎలా మేలు చేస్తారని ప్రశ్నించారు. మరొకరు అఘోరా పూజలు చేసినా దేవుడు తమతోనే ఉన్నారన్నారు. అందువల్లే వర్షాలు కురిపించారన్నారు రేవంత్ రెడ్డి. చీరలలో కూడా కమిషన్లు మెక్కి వాళ్ళ బతుకమ్మ చీరలలో కూడా కమిషన్లు మెక్కి వాళ్ళ బతుకు జడ మీ చీరలలో కూడా కమిషన్లు మెక్కిరు. అందుకే దుమ్ము కొట్టుకుపోయి ఫామ్ హౌస్లో పడ్డారు. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం. ఈసారి చిలకపచ్చ చీరల్ని ఈసారి డిసెంబర్లో మా అక్కలకు పంపించబోతున్న సారే కింద. ఒక పక్కన రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాడు. కొడుకు తప్పుడోడైతే సరిదిద్దాల్సింది తండ్రి కాదా? ఇవాళ సొంత బిడ్డని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొడుతుంటే కొడుకు తండ్రి మౌనంగా ఉన్నాడంటే ఆ నేరంలో తండ్రి కూడా సగం భాగం ఉన్నట్టే. అట్లాంటి తండ్రి కొడుకులు మన రాష్ట్రానికి దాపురించిండ్రు. వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి శనీశ్వరులు. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. తండ్రి కొడుకులు ఇంట్లుంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు చావాలని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటి వాడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సాగు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, అఘోర రావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. కాబట్టి ఎలినినో సందర్భంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.